From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. యుద్ధ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్యాస్ కొరత అయితే ఏర్పడుతుంది. ఇప్పటికే ప్రభుత్వం ఎక్కడికక్కడ చర్యలు తీసుకున్నప్పటికీ చాలామంది గృహ వినియోగదారులు గ్యాస్ సిలిండర్ కోసం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్న విజయవాడలోని చాలా ప్రాంతాల్లో గ్యాస్ కొరత అయితే ఏర్పడుతుంది. ప్రస్తుతం నేను ఆటోనగర్లో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉన్నాను. చాలామంది గ్యాస్ సిలిండర్ కోసం వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. చూడొచ్చు, గ్యాస్ సిలిండర్ ఎంటీ గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి అంతా కూడా కొత్త సిలిండర్ కోసం వస్తే కొంత ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ సిలిండర్ అందివ్వలేకపోతున్నటువంటి పరిస్థితి కూడా విజయవాడలో ఉంది. కొంతమంది గృహ వినియోగదారులు వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? గ్యాస్ సిలిండర్ మీరు బుక్ చేసుకున్నారా? మీకు ఎందుకు ఇవ్వట్లేదు సిలిండర్? గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం కాదండి. గ్యాస్ సిలిండర్ ఏమవుతుందంటే వీళ్ళేమో ఫస్ట్ ఈకేవైసీ అని అన్నారు. ఈకేవైసీ అనే విషయం అందరికీ చెప్పాలి కదా. ఫోన్ చేసి ఏదో మెసేజ్లు అని అంటారు. మెసేజ్లు అందరికీ చదువు వచ్చిన వాళ్ళకి వస్తుంది, చదువు రాని వాళ్ళకి రాదు కదండి. తెలియ చెప్పాలిగా, లేకపోతే గ్యాస్ డెలివరీ పర్సన్ అని చెప్పాలిగా, చెప్పలేదు. ఇన్ని రోజుల తర్వాత నేను బండి బుక్ చేసి దగ్గర 30 days దాటిపోయింది. మొన్న సాటర్డే వస్తే రేపు అన్నారు, రేపు వస్తే ఎల్లుండి అన్నారు. ఇప్పుడు వస్తేనే ఇప్పుడు ఏకేవైసీ అయింది మేము ఇవ్వన్నారు. ఇంట్లో పిల్లల పరిస్థితి బాగోలేదండి, అనారోగ్యంగా ఉన్నారు పిల్లలు. ఒక్క బండి అయినా ఇవ్వండి అని చెప్పేసి అడిగినా కానీ వాళ్ళు కాదంటే కాదంటున్నారు. ఎవరంటే వాళ్ళు మాకు పరిమితులు ఉంటాయని చెప్తున్నారు. గ్యాస్ బండి మాత్రం మరీ అసలుకి దారుణం అయిపోయింది పరిస్థితి. అంటే మామూలుగా మీరు ఎలా బుక్ చేశారంటే ఫోన్ ద్వారానే ఎలా బుక్ చేసుకున్నారు గ్యాస్? నేను ఆన్లైనేనండి, మామూలుగా ఫోన్లో బుక్ చేసుకున్నాను. నాకు నెంబర్ కూడా వచ్చింది, కావాలంటే ఇదిగోండి నా నెంబర్ కూడా ఉంది. ఏజెన్సీ నా బుకింగ్ నెంబర్ కూడా చెప్పగలను. బుక్ అయినట్టు వచ్చింది మీకు? ఇదిగోండి బుక్ అయినట్టు వచ్చింది. నాకు బుక్ అయినట్టు కూడా వచ్చింది. మీకు నాకు బుక్ అయ్యి ఈరోజు బుక్ చేశానండి నేను. అంటే మొన్నటి నుంచి బుక్ చేస్తూ ఉంటే సాటర్డే నుంచి బుక్ చేస్తూ ఉంటే అవ్వట్లేదు. ఏజెన్సీ దగ్గరకు వస్తే సోమవారం అన్నారు. సోమవారం రండి నేను బుక్ చేసి మీకు బండి ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ చెప్పిన మనుషులు ఆన్ లేడు. ఇప్పుడు వేరే ఆయన అంటాడు ఇప్పుడు అంటే అవ్వదండి, 12వ తారీఖున బుక్ చేసిన వాళ్ళకి ఇవ్వలేదు, మీకు ఇస్తామా అని అంటున్నారు. పిల్లల పరిస్థితి బాగోలేదండి. ఇంట్లో నాకు 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలండి, పసిపిల్లలండి. ఒక అతనికి పొంగు చూపి మంచం మీద ఉన్నాడండి. పరిస్థితులు బయట వండుకొని తినే పరిస్థితులు లేవు. నాకు ఒక బండి అరేంజ్ చేయమన్నా కానీ వీళ్ళు కాదంటే కాదంటున్నారు. ఎవరంటేనే బండి రావట్లేదు లేదని చెప్తున్నారు. చంటి పిల్లలు పెట్టుకొని బాగా ఇబ్బంది పడుతున్నాం. అసలు ఈ గ్యాసులు లేక గ్యాస్ ఇబ్బంది బాగా ఇబ్బంది పడుతున్నాం. ఈకేవైసీ కూడా చేయాలంటున్నారా? ఈకేవైసీ చేయాలంటున్నారు. అది ఇంటికి వచ్చి ఆల్రెడీ ఒకసారి చేశారు కదండి అంటే అది సరిపోదంటే అది వీళ్ళకి సంబంధం లేదంటున్నారు. మరి వీళ్ళకి సంబంధం లేనప్పుడు అతను ఇంటికి వచ్చి ఒక కాపీ తీసుకుని 250 రూపాయలు డబ్బులు కట్టించుకొని ఇక వేరే ఈకేవైసీ వద్దని చెప్పాడు. మళ్ళీ తీరా వీళ్ళేమో మళ్ళీ అది చేయాల్సిందే, కొత్తగా రూల్ వచ్చిందని చెప్తున్నారు. అన్న మీరు గ్యాస్ బుక్ చేసుకున్నారా? మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మేము గ్యాసు గత 14వ తారీఖు బుక్ చేసాం సార్. చేస్తే 10వ తారీఖు 10 రోజులు అయితే కానీ రాదన్నారు. అదే గ్యాస్ ఇప్పుడు అయిపోయింది సార్, అందుకని ఆఫీస్కి వచ్చాం అడుగుదామని. బుక్ చేసుకున్నారు మామూలుగా మీరు గ్యాస్? బుక్ చేసాం సార్, ఓటీపీ కూడా వచ్చింది. అదే అడుగుదామని ఎప్పుడు వస్తుందా అనేసి కొంచెం ఇబ్బందిగా ఉంది. గ్యాస్ ఇంట్లో అయిపోయింది. ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది పడుతున్నాం, అందుకని ఆఫీస్కి వచ్చాం సార్. ఓకే, ఇది కొంత ఇబ్బందికర పరిస్థితి విజయవాడలో కనబడుతుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో కూడా గ్యాస్ సరఫరా సరిగా జరగట్లేదనే విమర్శలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అంటే కొంత ఆన్లైన్లో బ్లాక్ని అరికట్టడానికి ఆన్లైన్ విధానాన్ని తీసుకురావడం, ఈకేవైసీని తీసుకొచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే కొంతమంది నిరక్షరాస్యులు ఉండడం, కొంతమంది అవగాహన లేకపోవడంతో ఆన్లైన్లో ఫోన్ ద్వారా బుక్ చేసిన తర్వాత వాళ్ళకి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత గ్యాస్ బుక్ అయింది వస్తుందనే ఆస్తి ఎదురు చూస్తున్నారు. కానీ అది జరగట్లేదు. కొన్ని చోట్ల ఈకేవైసీ ప్రాబ్లం వల్ల కూడా గ్యాస్ సరఫరా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ విజయవాడ వ్యాప్తంగా గ్యాస్ నిల్వల కొరత కారణంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు సామాన్యులు. అంటే దాదాపు మొన్న ఒక 20 రోజుల నుంచి యుద్ధ ప్రభావం ఉన్నప్పటికీ అప్పటి వరకు ఉన్నటువంటి గ్యాస్ ప్రస్తుతం అయిపోవడంతో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అందుబాటులో రాక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. యుద్ధ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ కొరత కొనసాగుతున్న పరిస్థితి. విజయవాడలో కూడా గ్యాస్ కొరత కనబడుతుంది. ముఖ్యంగా గత 20 రోజులుగా యుద్ధ ప్రభావంతో గ్యాస్ సిలిండర్ ఎఫెక్ట్ కనబడుతున్నప్పటికీ మొన్నటిదాకా నిల్వలు ఉండడం, ఇప్పుడు నిల్వల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో క్రమంగా గ్యాస్ సిలిండర్ కొరత అయితే భారీగా ఏర్పడుతుందని చెప్పాలి. విజయవాడలో గ్యాస్ సిలిండర్ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్దకు వినియోగదారులు భారీగా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓటీపీల ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవడం, ఓటీపీ వస్తేనే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏజెన్సీలకి చేరుకుని వాళ్ళంతా కూడా గ్యాస్ సిలిండర్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఉన్నారు, ఏమంటే ఎప్పుడు బుక్ చేస్తున్నారు మీరు? మేము 14వ తారీఖు బుక్ చేసాం. ఇప్పుడు ఏమన్నారు, వచ్చిందా మీకు సిలిండర్? ఇంటికి రావాలంటే వారం పట్టుద్దా, ఇంకా వారం పడుతుంది. బండ తెచ్చుకుంటే ఇస్తారండి. బండ తెచ్చుకుంటే ఇస్తా అన్నారు. అవును అవును, ఇక్కడ ఇస్తారన్నారా? బండ తెచ్చుకుంటే ఇస్తామండి. ఓకే ఓకే, ఇబ్బంది ఉందండి ఏమన్నా మీకు గ్యాస్ సిలిండర్లకి? పర్లేదండి, మామూలుగా వారం అయింది బుక్ చేసి 10 రోజులు అయింది.
14వ తారీఖు బుక్ చేసామండి. బిల్లు అవ్వలేదు. మామూలుగా ఇంతకుముందు ఎన్ని రోజులకు వచ్చేదండి బుక్ చేసింది? 2 రోజుల్లో వచ్చేసేది. 2 రోజులు వచ్చేది. డెలివరీ ఇచ్చేవాడు. ఓకే. ఇది గ్యాస్ అయితే బుక్ చేసుకున్నారు. గ్యాస్ సిలిండర్ అంటే ఖాళీ గ్యాస్ సిలిండర్ తీసుకొస్తే రీప్లేస్ చేసి సిలిండర్ ఇస్తామని చెప్తున్నారు. చూడొచ్చు మొత్తం కూడా వాళ్ళ పాస్బుక్లు అనేవి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి విషయం తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఓటీపీ అదేవిధంగా మెసేజ్ల ద్వారా కూడా పూర్తి స్థాయిలో గ్యాస్ సిలిండర్ సరఫరా అనేది జరుగుతుంది. విజయవాడ వ్యాప్తంగా చాలా ప్రాంతాలు ఇదే విధమైన పరిస్థితి కనబడుతుంది. ఉదయం 10 గంటల నుండి గ్యాస్ ఏజెన్సీ వద్దకు చేరుకుని వాళ్ళంతా కూడా గ్యాస్ సిలిండర్ల కోసం వెయిట్ చేసినటువంటి పరిస్థితి. మహిళలు కూడా చాలామంది ఎక్కువ మంది ఇక్కడికి గ్యాస్ సిలిండర్ల కోసం వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. పూర్తి స్థాయిలో నిల్వల సంఖ్య తగ్గుతుండడం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆల్టర్నేటివ్ మార్గాలు అన్నీ కూడా పరిశీలిస్తుంది. హోటల్స్ ఇప్పటికే కట్టెల వైపు వెళ్తున్నటువంటి నేపథ్యం, కానీ గృహ అవసరాలకు సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో గ్యాస్ సిలిండర్ ఆధారపడిన నేపథ్యంలోనే ప్రస్తుతం నిల్వల కొరత అనేది ఏర్పడుతుందని పూర్తి స్థాయిలో చెప్పొచ్చు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వరుసగా దీనిపైన ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. గ్యాస్ కొరత లేకుండా ముఖ్యంగా బ్లాక్ మార్కెట్ నియంత్రించడానికి ఈకేవైసీ, ఆన్లైన్, ఓటీపీ విధానాన్ని తీసుకొచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెబుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో సిలిండర్ కొరత సృష్టిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఒకసారి బాబాయ్ మాట్లాడండి. బాబాయ్, ఏంటి మీ గ్యాస్ సిలిండర్ వచ్చిందా? రాలేదు, తిరుగుతూనే ఉన్నాం నాయన. ఎన్ని రోజులు అయింది బుక్ చేసి? 22 రోజులు. 20 రోజులు. 20 రోజులు అయిందా? ఎందుకు రాలేదు? ఏం చెప్తున్నారు? ఇదేదో మార్చుకోవాలన్నారు, బుక్ చేయాలంటే. ఏం మార్చుకోవాలని చెప్తున్నారు? ఏదో పిన్ కోడ్ మారవాలి, అది ఇది అన్నారు. గతంలో ఎక్కడి నుంచి తీసుకెళ్లేవాళ్ళ? మాది ఇప్పుడు కాదు, 2086. అప్పటి నుంచి ఇక్కడ తీసుకు మాది పడమటలంక నుంచి, పడమటలంక ఈనాడు దగ్గర ఉండేది. అక్కడ నుంచి పగిడి కూడా ఇక్కడికి వచ్చి. ఓకే. ఈ నెల మాత్రం ఇబ్బంది పడుతున్నారు బాగా. పూర్తి కాదు నాయన, తిప్పుతున్నారు అసలు ఇది అది అంటున్నారు. విజయవాడలో గ్యాస్ నిల్వల కొరత ఏర్పడుతుంది. ముఖ్యంగా వినియోగదారులకు సంబంధించిన విషయంలో డొమెస్టిక్ సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ కొరత నేపథ్యంలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నటువంటి ఒక గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉన్నాను. ఇక్కడ జనరల్గా ప్రతి నెల 350 నుంచి 400 వరకు గ్యాస్ సిలిండర్లు డెలివరీ అవుతుంటాయి. కానీ ఇప్పుడు యుద్ధ ప్రభావంతో విజయవాడలో ఈ గ్యాస్ ఏజెన్సీకి రోజుకి 1500 నుంచి 2000 బుకింగ్స్ జరుగుతున్నాయి. కానీ గ్యాస్ సిలిండర్స్ మాత్రం 350 నుంచి 400 మాత్రమే సరఫరా చేయగలుగుతూ ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే స్టాక్ అనేది రెగ్యులర్గా వచ్చే విధానంగా వస్తుంది, కానీ అదనంగా సిలిండర్ల పెంపు అనేది జరగట్లేదు. ఏజెన్సీలకి సంబంధించిన విషయంలో రావాల్సినటువంటి స్టాక్ అనేది పూర్తి స్థాయిలో రావట్లేదు. ఉన్న డిమాండ్కి సరిపడా సప్లై కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఉన్న నిల్వలన్నీ కూడా ముగిసిపోవడం, మరోవైపు యుద్ధ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ఆల్టర్నేటివ్ విధానాల వైపు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఇప్పటికే హోటల్స్ వాళ్ళంతా కూడా కట్టెల వైపు వెళుతూ ఉన్నారు. మ్యాక్సిమం కట్టెల పొయ్యిల మీదే హోటల్స్ నిర్వహణ జరుగుతుంది. కానీ గృహ అవసరాలు అంటే సామాన్య ప్రజలు ఎక్కువగా గ్యాస్ సిలిండర్ మీద ఆధారపడి ఉంటారు. అక్కడ కట్టెల పొయ్యిలు వినియోగించలేని పరిస్థితి కొన్ని చోట్ల ఉంటుంది. కాబట్టి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్. ఇవి కూడా ప్రస్తుతం ఎక్కడా కూడా అందుబాటులో ఉండట్లేదు, చాలా కొరత ఏర్పడుతున్న నేపథ్యం. అయితే వీటిని బ్లాక్ మార్కెట్లో 1600 రూపాయలని 3500, 3200 రూపాయలకి విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గ్యాస్కు సంబంధించిన విషయంలో ఎల్పిజి గ్యాస్ రెగ్యులర్గా ఉపయోగిస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సంస్థలు కూడా కొన్ని సూచనలు చేస్తుంది. ఎల్పిజికి బదులు ఇతర అంటే పైపుడు గ్యాస్ లైను, పైపుడు పిఎన్జికి సంబంధించినటువంటి వ్యవస్థలోకి మారాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే సూచనలు చేస్తున్న నేపథ్యంలో దాన్ని ఇప్పటికిప్పుడే చేయలేం, కానీ భవిష్యత్తులో పిఎన్జి వైపు కూడా వెళ్ళాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు గ్యాసు కొరత కారణంగా చాలా చోట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలు ఉన్న చోట్ల కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. కావాల్సినంత డిమాండ్కి తగిన సప్లై లేకపోవడంతో పూర్తి స్థాయిలో ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. కనీసం 15 నుంచి 20 రోజులు పైగానే గ్యాస్ సిలిండర్ రావడానికి టైం పడుతుందంటూ ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులందరూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ విజయవాడలో గ్యాస్ కొరత ప్రభావం తీవ్రతరం అవుతుందని చెప్పాలి. ఒకవైపున యుద్ధం కొనసాగుతుంది, మరోవైపు నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి నిల్వలు కూడా అయిపోవడంతో కొత్తగా తీసుకురావాలని పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో గ్యాస్ కొరత భారీగా పెరుగుతుంది. దాని ప్రభావం పూర్తి స్థాయిలో ప్రజల్లో కూడా కనబడుతుంది. చాలామంది గ్యాస్ సిలిండర్ కోసం వచ్చి ఇంతకుముందు మనం చూపించాము, వచ్చి గ్యాస్ సిలిండర్ కోసం వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి. గ్యాస్ సిలిండర్ లేకపోవడం వెనుదిరుగుతున్నారు. అంతేకాదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఓటీపీ విధానం ద్వారానే గ్యాస్ సిలిండర్ పంపిణీ జరుగుతుంది. కానీ ఓటీపీ అనేది చాలామందికి ఒక సమస్యగా మారింది. కొంతమందికి ఓటీపీ రావట్లేదు, కానీ ఇక్కడ ఓటీపీ డెలివరీ అయినట్టు ఇక్కడ గ్యాస్ ఏజెన్సీ వద్ద చూపిస్తుంది.
వస్తుంది, కానీ ఆ లబ్ధిదారుడికి మాత్రం ఓటీపీ వెళ్ళట్లేదు. కొంతమందికి వెళ్ళిన మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ తెలియకపోవడం, కొంతమంది స్మార్ట్ ఫోన్లు కాకుండా చిన్న ఫోన్లు ఉపయోగించడం కారణంగా ఆ ఓటీపీలు చూపించలేని పరిస్థితి. కానీ ఓటీపీలు ఉంటే మాత్రమే గ్యాస్ ఇస్తామని ఇక్కడ ఏజెన్సీలు చెప్తున్న నేపథ్యంలో ఆ సమస్య కూడా చాలా ఎక్కువ కనబడుతుంది. చాలామంది ఆ సమస్య ఎదుర్కొని గ్యాస్ సిలిండర్ దొరకక వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ విజయవాడలో మాత్రం గ్యాస్ కొరత తీవ్రత భారీగా పెరుగుతుంది. రోజు రోజుకి సిలిండర్ సంఖ్య తగ్గడం, డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దానికి సప్లై చేయలేక గ్యాస్ ఏజెన్సీ కూడా చేతులెత్తేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజేష్ బిగ్ టీవీ విజయవాడ నుండి.